హాయ్ ఆల్. సో ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ ఈజ్ ఫ్రమ్ సబ్జెక్ట్ జాగ్రఫీ. అండర్ జాగ్రఫీ క్లైమటలాజీ. సో కంపేర్ టు అదర్ డొమైన్స్, క్లైమటలాజీ ఈజ్ లిటిల్ టెక్నికల్ జాగ్రఫీ సబ్జెక్ట్లో. సో అందులో మనం ఇప్పుడు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, బేసిక్స్. క్లైమటలాజీలో బేసిక్స్ ఏముంటాయి? టూ థింగ్స్. వన్ ఈజ్ ప్రెషర్ అండ్ అనదర్ ఈజ్ టెంపరేచర్. ఓకే, ప్రెషర్, టెంపరేచర్ రెండు కూడా రిలేటివ్ టాపిక్స్. ఇప్పుడు రిలేటివ్ టాపిక్స్ అంటే ఏంటి? రిలేటివ్ టాపిక్స్ అంటే మన స్టేట్ మన సరౌండింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఇది కంపేర్ టు ఇది ఎక్కువ హాట్ సబ్స్టెన్స్ అనుకోండి, ఇది కూలర్ అయిపోతుంది. నాట్ బికాస్ దీని టెంపరేచర్ తక్కువ కాదు, బట్ బికాస్ ఇది హాట్ సబ్స్టెన్స్ పక్కకు ఉంది కాబట్టి ఇది కూలర్ అయింది. సో ఇది హాట్ అవుతుంది బికాస్ ఇది దీనికన్నా కూల్ ఉంది కాబట్టి. సో ఇది రిలేటివ్ టాపిక్. సో ప్రెషర్లో మనకి రెండు ఉంది. ఒకటి లో ప్రెషర్, ఇంకొకటి హై ప్రెషర్. ఎప్పుడు మనం ఒక కండిషన్, ఒక సిచ్యువేషన్, ఒక స్టేట్ ఈజ్ లో ప్రెషర్ అండ్ హై ప్రెషర్ కింద క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రెషర్ ఏంటిది? ప్రెషర్ అంటే ఇట్స్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ అ గివెన్ ఏరియా. ఓకే, నంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఇప్పుడు ఒకవేళ ఎక్కువ పార్టికల్స్ ఉంటే ఇట్ ఈస్ అండర్ హై ప్రెషర్, తక్కువ పార్టికల్స్ ఉంటే ఇట్ ఈస్ అండర్ లో ప్రెషర్. సేమ్ టెంపరేచర్ అంటే కూడా ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్, లేమ్యాన్ లాంగ్వేజ్లో. సో ఓకే, సో లో ప్రెషర్ అనే కండిషన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? వెన్ దెర్ ఈజ్ అ సిచ్యువేషన్ వేర్ ద ఎయిర్ ఈజ్ కన్వర్జింగ్. ఓకే, ద ఎయిర్ ఈజ్ కన్వర్జింగ్ అండ్ ద ఎయిర్ ఈజ్ రైజింగ్. ఓకే, ఈ ఏరియాలో మనకి లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు అని ఒక ఎయిర్ కన్వర్జ్ అవుతుంది అని మళ్ళీ అది రైజ్ అవుతుంది? ఎప్పుడైతే ఆ ఎయిర్ అనేది వార్మ్ ఉంటుందో, ఎప్పుడైతే ఆ ఎయిర్ హాట్ ఉంటుంది. సో వెన్ దెర్ ఈస్ అ హాట్ ఎయిర్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఒకవేళ కింద ఉన్న ఎర్త్ ఒకవేళ హీట్ ఎక్కితే దాని మీద ఉన్న ఎయిర్ కూడా హాట్ అవుతుంది. సో హాట్ అయిన ఎయిర్ కన్వర్జ్ అయ్యి రైజ్ అవుతుంది. అదే ఒకవేళ ఎయిర్ కోల్డ్ ఉందనుకుందాం. ఇప్పుడు ఎర్త్ అనేది కోల్డ్ ఉందనుకుందాం. కోల్డ్ ఉంటే ఏమవుతుంది? అది డిసెండ్ అయ్యి అప్పుడు రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది, డిసెండ్ అయ్యి అప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో ఇది బేసికల్ ఫినామినా. ఇప్పుడు మనం లో ప్రెషర్, హై ప్రెషర్ రెండింటిని కూడా ఒకటే దాంట్లో చూసుకుంటే, లెట్స్ సే ఇది మన గ్రౌండ్ అనుకుందాం అండ్ దేర్ ఈజ్ అ హాట్ ఎయిర్. ఓకే, ఇది హాట్ ఉంది అనుకుందాం గ్రౌండ్. సో దట్ ఏంటిది? ఎయిర్ కన్వర్జ్ అవుతుంది, తర్వాత రైజ్ అవుతుంది. రైజ్ అయిన ఎయిర్ మళ్ళీ కూల్ అవుతుంది. కూల్ అయ్యి ఏమవుతుంది? అది మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ లైక్ డివైడ్ అయిపోతుంది. సో దేర్ ఈజ్ అ లో ప్రెషర్ క్రియేటింగ్ ఎట్ దిస్ and there is a high pressure creating here. So this is the low pressure and high pressure concept. Okay.